కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి అవ్వడం వలన, విశేషమైనటువంటి నీరసాధిపతి అవ్వడం వలన వ్యాపార కార్యక్రమాలు లావాదేవీలలో ఎంతో ఓపిక చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. మీరు 28వ తారీఖు 2026 శ్రావణ మాస పూర్ణిమ రోజున మరియు 28/9/2026 భాద్రపద మాస పూర్ణిమ సందర్భంగా ఈ 2 రోజులు గుర్తు పెట్టుకొని దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, తన శత్రువు అన్నట్టుగా ఆ రోజు లేనిపోయిన సమస్యలు తీగుల మీదకి వస్తూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో, సంపూర్ణమైన ధనవంతులతో, అదృష్టవంతులతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరము కుబేర స్వామి వారి యొక్క స్మరణ, వీలైతే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువాయూరు యొక్క దర్శనం, కృష్ణ పరమాత్మకి వెన్నను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, నిత్యము లేక ప్రతి శనివారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, శనివారం పూట భూషణ చాప మీద పడుకోవడం, మధ్య మత్తుమాంసాలకు దూరంగా ఉండగలిగినట్లయితే కుంభరాశి జాతకులు ఒకవైపు ఎలనాటి శని యొక్క ప్రభావం, గ్రహ సంచార స్థితిలో దోషాలు తొలగించుకొని ఉన్నతమైనటువంటి నీటి వ్యాపారస్తులు, నూనెల వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కారు డ్రైవర్లు, సేవా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యకారకమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన మీకు మంచి యోగదాయకమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి.